అయ్యా అయ్యా దొరవారు ప్రాణాల మీదకి వచ్చి పడిందండి. ఎవరి ప్రాణాల మీదకి? ఇంకెవరి ప్రాణాలండి, సాక్షాత్తు తమరి ప్రాణాల మీదకే. మన వైపు కన్నెత్తి చూసే దమ్మెవడుకుందయ్యా ఈ పరిగణలో. అయ్యా అంత తేలిగ్గా తీసి పారేయకండి. అన్ని రోజులు మనవి కాదు అన్నలు. అన్నల గురించి వినలేదా? ఎవరు అన్నలా? చిత్తం నిన్న రాత్రి శ్రీధర దళం వాళ్ళట నా కొంపకొచ్చారు. వచ్చి పెద్ద దొర 500 ఎకరాలు అనుభవిస్తున్నాడు, మర్యాదగా ఆ భూమిని పేదలకు పంచి పెట్టమను. ఇదే మొదటి వార్నింగ్. మీతో చెప్పమని నన్ను పురమాయించారు. నా పొలం నా ఇష్టం, మధ్య వీళ్ళ పత్రం ఏంటి? తరతరాలుగా అనుభవిస్తున్న ఆస్తిది. అయ్యా మాట మీరకండి. గోడలకి చెవులుంటాయి, మనుషులమే అయిపు లేకుండా పోతాం. ఇక మన పెత్తనాలన్నీ పుచ్చిపోయిన విత్తనాలే. అన్నలా AK-47 గన్నులా. ఇటువంటప్పుడు శవ ఉంటే ధైర్యంగా ఉండేది. వాణ్ణి పెరోలు మీద విడిపించుకొస్తాను. సర్లేండి, గాయానికి మందు రాసుకున్నట్టుగా మన తృప్తి కోసం ఏదో ఒకటి చెయ్యాలిగా. మరి నాకు సెలవు. రారా కూర్చో. గోవిందన్న, అదేదో ల్యాండ్ చీలింగ్ అంట, అంటే నీకేమో తెలుసా? చీలింగ్ కాదు బాలయ్య, ల్యాండ్ సీలింగ్. ల్యాండ్ సీలింగ్ అంటే ఏంటిదన్నా? ఇందిరమ్మ కాలంలో తెచ్చిన ఓ చట్టం. ఏ వర్గ పెడుతుందట? ఎక్కువ భూమి ఉన్న వాళ్ళ దగ్గర నుండి సర్కారు వాళ్ళు తీసుకొని భూమి లేని పేద ప్రజలకి పంచి పెడతారన్నమాట. ఇదంతా జరిగేదా చచ్చేదా? ఇంతకు ముందు జానల్ నేలైనా పంచిపెట్టారా? పేదలకు మంచి జరుగుతూ ఉంటే గొప్పోళ్ళకు కడుపు మండి అడ్డుపడుతుంటారు. కానీ ఈ ఆటలు సాగవు. మనమంతా ఒక్కటిగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. అట్లానా గోవిందన్న? ఇక రాబోయే రోజులు మనవే. భలే 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 భలే. ముందు నా గొడ్డలకు పదును పెట్టు, మళ్ళీ వస్తా. స్కూల్కి దారేటండి. ఏ స్కూల్ కండి? ప్రైమరీ స్కూలా, హై స్కూలా? హై స్కూల్ కండి. ఇక్కడ మ్యూజిక్ టీచర్ గా పనిచేయడానికి వచ్చాను. నాతో రండి, నేను తీసుకెళ్తా. రమణెక్కడికి? పనుంది, ఊర్లోకి వెళ్ళొస్తా. చూస్తున్నాడు బాబు. ప్రవచనం ఎందుగా ఎంత స్పీడు? పడ్డావంటే ఎక్కడెక్కడ ఊడిపోతాయి. అబ్బాయి గారు, స్పీడ్ అంటే ఎలా? మరి న్యూస్ అలాంటిది. ఏంటి పంతులు అంత పెద్ద న్యూస్? తాజా వార్త ముందు తండ్రి గారికే చెప్పాలి. అవును, తమరేదో అర్జెంటు పని మీద వెళ్తున్నట్టున్నారు. అన్నపూర్ణ ఇంటికేనా? డొక్కు సైకిల్ తుక్కు తుక్కు అయిపోద్ది. ఉన్నమాట అంటే అంతేలేండి. ఏంటి
ఏం తుఫాన్ మేలు ఏం వార్త మోసుకొచ్చా? తాజా వార్త. శివ సరాసరి బస్సు దిగి తిన్నగా తమ ఇంటికే వచ్చేస్తున్నాడట. శుభవార్త. ముందు మీ చెవిని వేసిపోదామని ఇలా వచ్చాను. ఈ పూటకి వార్తల సమాప్తం. వస్తాను. బస్సారబ్బా ఏటే దుర్గా బాగా సిక్కిపోయావు. నేను జైలుకి వెళ్ళానా? పాపం నీవు వచ్చేసాగా. అవునులే, మన దారిలో ఏరు. నీది తూర్పు, మందే దక్షిణం. నాన్న అమ్మా కళ్యాణి, ఎంత పెద్దదాని అయిపోయావమ్మా. ఇంకా గుర్తున్నాడా అమ్మా అయ్యా? ఎరా శివ, పొద్దుననగా ఊళ్ళోకి వచ్చావట, ఇప్పుడా ఇక్కడ రావడం? నాకు ఇల్లు వాకిలి పెళ్ళం పిల్లలు ఉన్నారు కదండి. ఆహా, అంటే నేనేం కానంటావు? అన్నీ నల్లదు కదండి. నోటితో అనక్కర్లేదా బాయ్, నీ బాధ ఏమిటో నాకు తెలుసు. అంటే నీ కోసం నేను ఏమీ ప్రయత్నం చేయలేదంటావు. ఎంతో మంది లాయర్లకు వేలకు వేలు ఖర్చు పెట్టాను, కోర్టు చుట్టూ తిరిగాను. ఏం చేస్తాం, పరిస్థితి అడ్డం తిరిగింది. చివరికి నీ పెళ్ళాం చావు బతుకులో ఉందని అబద్ధం సాక్ష్యం సృష్టించి నిన్ను పెరోల్ మీద విడిపించుకొచ్చాను. ఏం లాభం లేండి. 15 రోజుల్లో తిరిగి మళ్ళీ కటకటాల వెనక్కి పోవాల్సిందే, చెప్పకూడదు తినాల్సిందేగా. ఒక్కసారి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవర్రా మళ్ళీ వెళ్ళేది? అదంతా నాకు కుదిరాయి. ఏం లాభం లేండి. ఒక్కసారి పోలీసు వాళ్ళు లిస్టులోకి ఎక్కాక బతికినంత కాలం బొక్కలెరగొట్టి బొక్కలో తోస్తారు. నీ బుర్ర బాగా పాడైపోయింది గాని వెళ్ళి రెస్ట్ తీసుకో. మెల్లిగా నీకే తెలుస్తుంది సంగతంతా. సరే, నేను వస్తానండి. సరబా ఒరే బుడతా, నేను అంబనురా. నాకు ఆగ్రహం వచ్చింది, నిన్ను మింగేస్తాను. తల్లి, మేం తప్పు చేశాం తల్లి, మమ్మల్ని క్షమించమ్మా. మా బిడ్డను ఒగ్గేయి తల్లి, నీకేం కావాలో చెప్పు తల్లి. అమ్మా, బిడ్డ పశ్చాత్తాపడుతుంది, క్షమించి ఏదైనా మంచి మార్గం చెప్పు తల్లి, మంచి మార్గం చెప్పు. 3 సీమ కోళ్ళు, 3 సీమ సమర్పించుకో. కోళ్ళు. చిత్తం తల్లి, తప్పకుండా. చీర చీర తల్లి, చీర అడగవేవమ్మా, మర్చిపోతే ఎలాగమ్మా? చిలక పచ్చ చీర, చిలక పచ్చ చీర. అట్లే అమ్మా, ఇచ్చుకుంటాడు తల్లి. ఆదివారానికి యాట మాంసం అడగడం మర్చిపోయావా కాళికాదేవి? ఆదివారం యాట మాంసం వండి అర్పించుకో. అలాగే తల్లి. చిత్తం తల్లి, తప్పకుండా. క్షమించాను, తగ్గిపోతుంది పో. ఇక చాలే, నువ్వైతే చీర సంపాదించుకున్నావు, మరి నా సంగతి? ఈసారి పరమేశ్వరుడికి పంచల చాపు కావాలని కోరుకుంటాలే. అయినా అంబ ఉండగా మనకి అండవస్త్రాలకు కొదవేమిటి?